ఇద్దరు భార్య భర్తలు సుఖంగా ఉండడంగా కావాలి మీకు. సుఖంగా ఉండాలి కానీ మరి ఇంకొక ఎందుకు ఎంట్రీ చేసి ఉంటారు అంటే మీ ఆయన కుడితే నీకు కుట్టినట మీ ఆయన కలిసాట నీకు తలకాయ ఉంటే బాగుంది. అసలు ఇక మనం నాలెడ్జ్ ఉందమ్మా. నేను ఇద్దరిని వేసుకోమని వేసుకుంటా ఒక్కరిని వేసుకోమని వేసుకుంటా అసలు చేసుకోకుండా నిమ్మలం కూడా మనం ఉంటా అంటారు. ఒక మొగోళ్ళు లేక మాట్లాడుతున్నా కలుపుతున్నావు తోత నువ్వు ఎవరు Tag your thoughts. నమస్తే అమ్మా. నమస్తే సార్. చెప్పండి ప్రాబ్లం ఏంది? నా పేరు గాయత్రి సార్. నాకు ఒక 4 ఏళ్ల క్రితం మ్యారేజ్ అయింది. అప్పుడు నాకు పిల్లలు కలగలేదు. నాకు పిల్లలు కలగట్లేదని మాకు తెలిసిన అమ్మాయితోటి మా ఆయనకు పెళ్లి చేసిన ఎవరు? మాకు దగ్గరి బంధువుల అమ్మాయితోటి. ఎవరు చేసి పెళ్ళి అంటారు? నేనే సార్. నువ్వేం భర్తకు పెళ్లి చేసావు? అయితే నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను. నువ్వు ప్రెగ్నెన్సీ? ఆయనను ఇప్పుడు ఆమెను వదిలేయాలి సార్. కాదమ్మా, అసలు పిల్లలు ప్రాబ్లం ఉంది, నీలో ప్రాబ్లం ఉంది నీకు ఎవరు చెప్పారు? మా అత్త వాళ్ళందరూ. ఏమన్నా డాక్టర్లు మీ అత్తలు కూడా? గొడ్రాలు అని అంటుంటే మందులు వాడినా నాకు పిల్లలు కలగట్లేదని. అవునమ్మా, ఇప్పుడు గొడ్రాలు అంటారు అంటే ఓవర్ 10 ఏళ్ళకు కూడా అవుతుంది, 9 ఏళ్ళకు కూడా అయినా ఉన్నారు చాలా మంది. ఇంకోటి ప్రాబ్లం మీ భర్తలో ఉందని కన్ఫర్మ్ లేదు, నీలో ఉందని కన్ఫర్మ్ లేదు కదా. నువ్వెట్లా పెళ్లి చేస్తావు మీ భర్తకి? ఒకవేళ మీ భర్తలోనే ప్రాబ్లం ఉందనుకో నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావు? అట్లా అంటావు. మరి ఆయనకైతే పెళ్లి చేయడానికి ఓకే అంటావా? మా అత్త వాళ్ళందరూ చెప్పిండ్రు సార్ అట్లా పెళ్లి చేయమని. ఇప్పుడు మీ అత్తలు వచ్చి సంసారం చేస్తారు, నువ్వు చేస్తున్నావు సంసారం? అన్నా నీకు దండం పెడతా, ఎట్టయినా మా భర్త నా దగ్గరికి రాకుండా ఆమె దగ్గరే ఉండన్నా. ఆయన నా కాడికి వచ్చేటట్టు చేయన్నా. నువ్వే మా సంసారాన్ని నిలబెట్టను. నేనేమంటాను, 4 మంది ఉన్న 4 మంది వేస్తే ఉన్న 4 అయినట్టుంది. ఇప్పుడు వీడికి ఎట్లా వస్తారమ్మా వాళ్ళు? హాస్పిటల్కి వెళ్ళేది ఉందండి. వీళ్ళ పెళ్ళి అయ్యి ఆల్రెడీ 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి వీళ్ళకి పిల్లలు కావట్లేదు అని చెప్పేసి వీళ్ళ అత్తమామలు సూటిపోటు వాళ్ళ మాటలతోని ఈమె ఏం చేసిందంటే వీళ్ళ భర్తకు ఇంకో వీళ్ళ రిలేటివ్స్ ఒక కామెంట్ ఇచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు ఈమె ప్రెగ్నెన్సీ, నా భర్త నాకు కావాలని చెప్పి ఇప్పుడు వాదిస్తుంది. రోజుకు మనకు 10-15 సార్లు ఫోన్ చేసింది. మన ఆఫీస్ డైలీ 10-15 సార్లు చేస్తే ఫోన్ చేస్తే సరే ఏందని మన అంజనీర్స్ ఎంక్వైరీ చేస్తే ఇది విషయం ఉంది. ఈ టాస్క్ ఎట్లా వేయాలో కూడా మాకు అర్థమవుతలేదు వాస్తవం చెప్పాలంటే. ఈ కడుపుతో ఉన్న మనిషికి ట్రబుల్ చేయదు, తనకు ప్రాబ్లం కావద్దనే ఉద్దేశంతో ఈ టాస్క్ ఒప్పుకోవడం జరిగింది. కానీ ఏమైతే ఏందని చూద్దాం. రాధను వదిలేసేయి. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నా కదా. ఫస్ట్ నీకు పిల్లలు పుట్టలేదు, నువ్వే కదా ఇచ్చేసావు. మీ అమ్మ వాళ్ళ మాటలేని నేను ఆ పని చేసిన. నేను నా స్వతంత్రంగా నేనేం చేయలేదు కదా. కానీ నీ ఇష్టసరంగా కదా 2 పెళ్లి చేసుకోమంటే చేసుకోను కదా. అందుకని ఇప్పుడు మళ్ళీ వదిలేమంటే ఎలా వదిలేస్తున్నావు? కావాలంటే ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి పంపించేసేయి. అదే కదా, మళ్ళీ ఇప్పుడు నీలాగా ఒక ఆడపిల్ల కదా ఆ అమ్మాయి కూడా. ఇప్పుడు ఆ అమ్మాయి బతికేమవుతుంది? ఇప్పుడు నా కడుపులోనే బిడ్డ, నా జీవితం నాశనం కదా. నీకెందుకు వదిలేతున్నావు? ఫస్ట్ భార్య నువ్వు ఉంటావు, సెకండ్ భార్య ఆవిడ ఉంటుంది. అట్టవుతుంది ఏం ఇప్పుడు జీవితం దునియా మొత్తం నడట్లేదా? 2 పిల్లలు చేసుకుని జీవించట్లేదా? అదే అమ్మాయిని వదిలేసేయండి. ఇప్పుడు ఆ అమ్మాయి బతికేట అవుతుంది. ఇప్పుడు వదిలేస్తే నువ్వే తీసుకొచ్చేసి మళ్ళీ నువ్వే వదిలేమంటే ఆ అమ్మాయి బతికేమవుతుంది? నేను మీ అమ్మ వాళ్ళ మాటలేని నేను ఆ పని చేసి. మా అమ్మ మాటలు ఏదో చెప్తారు, ఆయన దూకేత గుడిలే. ఇప్పుడు నేను అన్యాయం అయిపోతా కదా. నీకెందుకు? ఇప్పుడు నేను అన్యాయం నీకు చేయట్లేదు కదా. నీకు అన్యాయం అయినా మన జీవితంలో అమ్మాయి వద్దు బావా, ప్లీజ్ అర్థం చేసుకో. మళ్ళీ ఇప్పుడు అమ్మాయి బతికి ఏటైపోద్ది? వదిలేమంటే ఎలాగైపోద్ది? ఏదో కొద్దిగా వదిలేసేయండి. అలాగే ఎందుకు అవుతుంది? ఇద్దరు శుభ్రంగా ముగ్గురం కలిపి కలిసి శుభ్రంగా ఉందాం. నా మాట విను బావా, ప్లీజ్ అమ్మాయిని వదిలేసేయండి. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఏమైపోద్ది దాని బతుకు? ఇప్పుడు నిన్ను శుభ్రం చూసుకుంటే అమ్మాయిని వదిలేస్తే అమ్మాయిది ఏమవ్వాలి? అదే అమ్మాయికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసాయి. అమ్మాయి అంటే నువ్వు అమ్మాయిని వదిలిపెట్టి ఉండట్లేదా? నువ్వు ఉన్నా, ఇద్దరిని చూసుకుంటా. అట్టెట్టవుతుంది? అవ్వదు అట్లా, వదలడం ఉన్నది. వదిలే పరిస్థితి లేదు. అమ్మాయిని వదిలేసాయి బావా. అసలు ఎందుకు వద్దు, తప్పు. ఇప్పుడు నీలాగా ఆడపిల్ల కదా ఆ అమ్మాయి కూడా. నమ్ముకుని వచ్చి చేసా, నువ్వే నమ్ముకుని అమ్మాయి నమ్మింది నిన్ను చేసుకోమని చెప్పావు కాబట్టి చేసుకో. పిల్లలు లేరు, ఇప్పుడు నేను కడుపుతో ఉన్నాను. ఎట్టో కొట్టైనా నన్ను ఆ అమ్మాయిని వదిలేసేసేయి, మన ఇద్దరం ఉండము. కుదరదు, అలాగైతే కుదరదు. నువ్వు ముందు అమ్మాయి కూడా ఉంటుంది. లేదు మరి అవదు, కుదరదు. నువ్వు ఎన్నని చెప్పి ఆ అమ్మాయిని ఎలా వదులుతాను? ఇప్పుడు
పెళ్లి చేసుకుని ఇప్పుడు ఉండు. నన్ను అన్యాయం చేయకు. నీకెందుకు అన్యాయం చేస్తాను? నీకు అన్యాయం చేయట్లేదు అని చెప్పండి. నీకు చెప్పాను అన్యాయం చేస్తానండి. నీకు అన్యాయం చేయను కూడా. నన్ను అర్థం చేసుకో. లేదు ఎలాగ అర్థం చేసుకుంటున్నాను, అందుకే కదా ఇద్దరు చూసుకుంటున్నాను అంటున్నాను. నెలలో 4 రోజులు కూడా నా దగ్గరికి రావట్లేదు. ప్లీజ్ అమ్మాయిని వదిలేసేయి. నెలలో 4 ఇప్పుడు సగం 15 రోజులు నీ కూడా ఉంటా, 15 రోజులు అమ్మాయి కూడా ఉంటా. 15 రోజులు నీ కూడా ఉంటా, 15 రోజులు అమ్మాయి కూడా ఉంటా. సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? అట్టేమొద్దు. కావాలంటే అమ్మాయికి డబ్బులు ఇచ్చి పంపించేసి. ఏం డబ్బులు ఇచ్చినా అమ్మాయి బతుకు పోయింది, మళ్ళీ తిరిగి వస్తుందా? ప్లీజ్ బాబా, నేను నాశనం లేదు ఎందుకు అవుద్ది? ఇద్దరిని శుభ్రం చూసుకుంటాను చెప్తున్నాను కదా. ఇద్దరు నేను ఏం శుభ్రంగా చూసుకుంటాను? ఎవరు మీరెవరండి? నేను ఎవరినో పక్కన భార్య భర్తలు మీరే. భార్య భర్తలు ఇది పర్సనల్ గా ఉంటుంది. పబ్లిక్ లో వచ్చింది కాబట్టి పబ్లిక్ ఎంటర్ అయ్యారు. వీఆర్ పబ్లిక్. అవును పబ్లికే, కానీ మా ఇద్దరు పర్సనల్ గా కొన్ని ఉంటాయి కదా. ఇద్దరు పర్సనల్ కాస్త పబ్లిక్ లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, పర్సనల్ గా కొన్ని ఉంటాయి కదా. పబ్లిక్ లో కాస్త పబ్లిక్ పోయింది కదా, పర్సనల్ కాస్త పబ్లిక్ లోకి వచ్చింది కాబట్టి అడుగుతున్నాం. అయితే ఇప్పుడు మీకేట్ కావాలి? అయితే నాకేటి కావాలి కాదు, నువ్వు ఎట్లా చేస్తావు చెప్పు. నీకేమైనా ధమాకుందా? దిమాగేముంది? ఇప్పుడు అమ్మాయి కదా కోరిక, తలకాయ ఉంది అంటున్నా. పిల్లలు ఊటలేదు నువ్వు పెళ్లి చేయమని నువ్వు చేసుకుంటావు. నీ తెలివేమైంది? తెలివైంది. ఇప్పుడు అమ్మాయికి తెలివేమైంది అంటున్నా కాదు, అమ్మాయి తెలివేటైంది. పెళ్లి చేసుకోమంటే అమ్మాయికి ఇష్టమే చేసుకోమని చెప్పింది. ఆమె చెప్తుంది నువ్వు చేసుకుంటావుటా? అవును అమ్మాయికి ఇష్టం. ఇప్పుడు అవును ఆమె చెప్తుంది నువ్వు చేసుకుంటావు. చేసుకుంటా. ఏం కదా ఎలాగైపోద్ది? ఇప్పుడు అమ్మాయికి ఇష్టం ఒకే ఇంట్లోనే ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి అమ్మాయి చెప్పింది కాబట్టి ఆమె చేసుకోమని. అంటే ఆమె ఎంత స్టేజ్ తీసుకుపోయినా నువ్వు? మీ పేరెంట్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎంత మాట్లాడాలంటే అంత స్టేజ్ పోయినచ్చు. ఒక మొగుడిని ఇంకో లేడీస్కి ఇచ్చి పెళ్లి చేయమన్న ఒక ఆడామె అన్నదంటే ఆమె ఎంత స్టేజ్కి పోయినొచ్చు ఆలోచించేవా? అంటే ఆమె ఎంత ఇదైతుంది. 4 ఏళ్ళ నుంచి పిల్లలు లేరు అని చెప్పేసి బాధపడుతుంది చూసావా? ఆమె ఆలోచన చేయవను గా మాత్రం. నా భార్య ఎంత టార్చర్ పెట్టిన ఆలోచన లేదు కానీ చేసుకోమని లగత్మంటావు. అంటే అది ఏం టార్చర్? మా వాళ్ళు ఏం టార్చర్ పెట్టలేదు. ఇవాళ టార్చర్ పెట్టదు. ఈ అమ్మాయికి ఇష్టం ఉంది కాబట్టి చేసి, ఈ అమ్మాయికి ఇష్టం ఉంది కాబట్టి ఇంకా అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి. ఎందుకు ఏడుస్తావు? నీకు బుద్ధి లేదు, మళ్ళీ నువ్వు వేస్తామా? నీకేమైనా తలకాయ ఉందా? నువ్వు మొగోడివే కదా, నువ్వు జెన్యూన్ పర్సన్ మైండ్ ఉందా? పెళ్లి చేయమని చెప్పాను భయ్యా. ఇంకో పెళ్లి చేసుకుంటే నీకు ఇబ్బంది ఉంటుంది కదా అని నేను చెప్పాను ఆల్రెడీ పెళ్లికి ముందు. నీకు తలకాయ ఉందా అంటున్నా? లేదు భయ్యా, చెప్పింది ఆలోచించండి మీరు. అది కాదు, ఈ అమ్మాయికి ఆల్రెడీ ముందే చెప్పాను పెళ్లి చేయకముందే. నాకు 2వ పెళ్లి చేయకముందే చెప్పాను ఈ అమ్మాయికి నాకు పెళ్లి చేయొద్దు మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది అని చెప్తే నాకు ఇబ్బంది లేదు. సెన్సిటివ్ పాయింట్ ఒక చిన్న లాజిక్ లేదు నాకు ఇబ్బంది లేదు, నాకు పెళ్లి చేసుకో, పెళ్లి చేస్తానని అమ్మాయి చెప్పింది. నువ్వు ఆలోచించే ఇబ్బంది ఉండదా చెప్పు? లేడీస్ కి ఇబ్బంది ఉండదా? ఏం ఇబ్బంది? ఒక ఆడామె ఏదైనా ఇప్పుడు ఆ లిస్ట్ సరిగ్గా చేసింది అప్పుడు ఇబ్బంది ఎలాగ వస్తుంది భయ్యా? ఇప్పుడు ఆమె ఇష్టంతో చెప్తుంది నాకు వద్దని చెప్తుంది. మరి ఇప్పుడు అంటే అంటే ఆవిడ ఇష్ట సరంగా చేసుకో, ఆవిడ ఇష్ట సరంగా వదిలేమంటే ఇప్పుడు ఆ రెండు ఆవిడ ఇష్ట సరంగా అయిపోతుంది. ఇష్టపరంగా పోతున్నావు కాదు. నీ ఆలోచన ఏం లేదు అయితే నీకు? నా ఆలోచన ఉంది. ఇప్పుడు ఏం ఆలోచన ఉంది? ఈమె వద్దనగా ఇంకో మీద లతకి ఇట్లా పోతావు. ఇద్దరు భార్య భర్తలు సుఖంగా ఉండగా కావాలి మీకు. సుఖంగా ఉండాలి కానీ మరి ఇంకొక ఎందుకు ఎంట్రీ చేసి అంటున్నా? మరి ఇప్పుడు ఎవరు ఎంటర్ చేశారు? ఆ అమ్మాయి కదా పెళ్లి చేసి. అవును, అప్పుడు ఆమెకు బుద్ధి చెప్పాల్సిన బుద్ధి లేదా నీకు? ఆమెకు బుద్ధి చెప్పాల్సిన బుద్ధి లేదా? ఇప్పుడు పిల్లలు కావాలి మనకి అన్నట్టుగా. ఇంకో ఏం పిల్లలు కావాలి? ఒక దత్త లేదా? దత్త తీసుకోండి కదా. దత్తం మరి నీ స్పామ్ వాడతానే వాడతా. పెళ్లికి ముందు చెప్పాను ఇబ్బంది అవుతుంది మనం దత్తం తీసుకుందాం పిల్లలని చెప్పాను ఆల్రెడీ. పెళ్లి చేసుకో ఏం చెప్పినా అంటున్నా? దత్త తీసుకుంది వేరే, ఏదో పర్సనల్ గా పుట్టింది వేరే. నీకెట్లా కుడతారమ్మా పర్సనల్ గా? ఆమె పెళ్లి చేసుకుని నీకెట్లా కుడతారు అంటున్నా? నీకేమో తలకాయ ఉందా? అంటే మీ ఆయన కుడితే నీకు కుట్టినట, మీ ఆయన కలిసాట. నీకేమో తలకాయ ఉంటే బాగుంది. అసలు నీకేమన్నా నాలెడ్జ్ ఉందా అమ్మా? ఇప్పుడు పోయి పెట్టావు కిరికిరి పంట పెద్ద పెంట పెట్టావు, లాక్కోలేక పీక్కోలేక ఎక్కలేకపోతారు. ఏం మాట్లాడుతు ఇంకా ఇప్పుడు ఏడుస్తావు? నా కోసం కాకపోయినా నా బిడ్డ కోసం. ఇంకా బిడ్డ ఏముందమ్మా? బిడ్డ నువ్వు చేసే పని ఇది మంచిగా ఉందమ్మా? నువ్వు చేసిన సక్కమైన పని అంటున్నా? నువ్వు చేసిన సక్కమైన పనా? ఎవరైనా బుద్ధున్న వాళ్ళు ఎవరైనా పని చేస్తారా? భర్తకు ఇంకో పెళ్లి చేస్తారంటే ఏమైనా తల్లిదండ్రులు చెప్తావు, వాళ్ళ అయ్యమ్మలు చెప్తారు, నువ్వు ఇంకా ఎదురించి పోరాటం చేయాలి. అట్లాంటి నువ్వే పోయి పెళ్లి చేసావు అంటే వాస్తవాన్ని చెప్తున్నానా? ఆమె వేసే సెన్స్ పాయింట్ ఏంటంటే ఆమెకు ఎంత టార్చర్ పడింది వచ్చామా. ఒక భర్తకు ఏ భార్య కూడా ఇంతవరకు ఆలోచన చేయలేదు. నీ ఇష్ట సరిగ్గా చెప్పు, పెళ్లి చేసుకోమని చెప్పావు కదా అమ్మాయినే. మన సంవత్సరం అర్థమైందా? మ్యానికులేట్ చేసింది మీరే.
ఎవరు చేశారు? నేను చెప్తున్నా, మ్యానిపులేట్ చేసింది మీదే, మీ ఫ్యామిలీ చుట్టూ కూడా మన పరిస్థితులు. ఇప్పుడు సడన్ గా వచ్చేది సడన్ గా ఎవరు చేయడు? 2 ఏళ్ల నుంచి ఆమె ఎంత టార్చర్ అనిపిస్తుంది అంత టార్చర్ అనిపిస్తుంది. 2 ఏళ్ళు ఏమి అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదు, ఏం చేయలేదు. ఏం చేయలేవు కాబట్టి పిల్లలు పుట్టలేరు, ఏం చేయలేవు కాబట్టి పిల్లలు పుట్టలేరు. ఇప్పుడు సడన్ గా ఎందుకు పెళ్లి చేసుకోమని చెప్పింది అమ్మాయి? అదే ఎందుకు చెప్పింది? ఆలోచన ఎందుకు చెప్పింది? నేనే ఇబ్బంది పెట్టలేదు అమ్మాయిని. నువ్వు ఇబ్బంది చెప్పాను, నాకు 2వ పెళ్లి చేయమని నేనేం చెప్పానా? నీకేమైనా దమాకుందా? పిల్లలు పుట్టకపోతే లేడీస్ దే తప్ప మనది ఉందా? పిల్లలు కాదు, పిల్లలు పుట్టలేదంటే కారణం ఉంటది, కాకపోతే వెయిట్ చేయరు కదా. అందుకని 2వ పెళ్లి చేసుకోమని ఆమె చెప్పింది. ఎట్లా పోయినా అంటున్నా, ఆమె చెప్పాక నువ్వు ఎట్లా వేసుకో? ఇప్పుడు పిల్లలు పుట్టాలని కాదు, వేరే పిల్లలు పుడితే మన సంసారం ఇప్పుడు మన ఇంకో జనరేషన్ నడుస్తుంది మిషన్ కాదనా. ఇప్పుడు మన జనరేషన్ నడాలని చేసుకున్నాం, అమ్మాయి చేసుకోమని చెప్పాను. నీ తప్పు ఉండొచ్చు, మరి ఆమెకి అట్లే పెళ్లి చేస్తాను. ఒకవేళ నీదే తప్పు ఉంటది, మొగోడు లేక నీదే తప్పు ఉంది అనుకో, ఆమెకు ఇంకో భర్త నుంచి పెళ్లి చేసి ఆ బిడ్డ నువ్వు నేను ఆలోచన తీసుకున్నా. మరి నువ్వేందుకు అంటే నీదైతే ఒక లెక్క ఉండాలి, ఇంకోదైతే ఇంకో లెక్కనా? నీదైతే ఒక లెక్క, ఇంకో నువ్వు మీలు మింగకు. నీదైతే ఒక లెక్క, ఇంకోదైతే ఇంకో లెక్కనా? చేసేదంతా చేసినావు, వేస్ట్ మాటలు వద్దన్నా. నేనేం ఆమె చెప్పిందంటే సుఖానికి ఆమె చెప్తుంది, కష్టానికి ఆమె చెప్తున్నావా? ఇప్పుడు ఆమె చెప్తుందా? మరి ఎందుకు ఎలాగ విడిచేస్తున్నా? ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు నీ చెల్లెలు అంటది కదా, అమ్మాయి కూడా. మరి ఈ చెల్లెలు చేస్తారు కదా, ఎవరన్నా చేస్తారా? ఇప్పుడు నేను అన్నది కదా, వదిలేసి కదా ఇద్దరిని ఉంచుకుంటున్నాను, ఇద్దరిని చూసుకుంటున్నాను అంటున్నాను కదా. ఏం చూసుకుంటావు? ఇద్దరిని చూసుకుంటా కదా. చూసుకుంటావు? చూసుకుంటా కదా. 4 రోజులు రాక నువ్వు కడుపుతున్న మనిషి దగ్గర నువ్వు భర్త లేకపోతే ఏముండవు రేపు? మొదటిసారి కడుపుతున్న మనిషికి భర్త అండగా లేకపోతే ఏమైతే తెలుసా? తెలియదా నీకు? ఏముంటున్నావు? ఎన్ని రోజులు ఆమె దగ్గరగా? నెల రోజులు చూస్తున్నాడు. నేను 4 అంటారు శరీరం తప్పి, కానీ నెల రోజుల నుంచి ఆమె దగ్గర పోతే ఆమె దగ్గర అంతగానే గడ్డేమని చెప్పు. ఈమె దగ్గర ఏం తెలియదు అంత పిల్లం కదా. ఇప్పుడు ఆమె ఇష్టపరంగా అమ్మాయి దగ్గరికి వెళ్ళాను కదా. నీ అమ్మాయి ఇష్టం కాదబ్బా, నీకు తెలివి ఏమైంది? ఆమె చెప్పింది, ఆమె గడ్డి తినదు గొడ్డు తినదు, ఏమైంది? నీ తెలివి ఏమైంది? నీకు తెలివి లేదా? తెలియదు కాబట్టి, తెలివి ఉన్నది కాబట్టి 2 చేసి ఇంకో ఆమె కూడా ఓడరు, ఇంకోటి చేసుకుంటా, ఆమె కూడా ఓడరు, ఇంకోటి చేసుకుంటా, పెంచుకో పోతున్నాడా? నెల రోజుల నుంచి మీ దగ్గరకు వస్తలేమంటే ఏందనంటే అది? ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళదని అంటుంది. మరి ఆ అమ్మాయిని కూడా ప్రెగ్నెంట్ పెళ్లి చేసుకుని కదా, అమ్మాయిని కూడా చూసుకోవాలి కదా. ఇట్లా ప్రెగ్నెంట్ చేసుకుని పోతావు కానీ నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తున్నావు కానీ ఇంకా ఏం లేదా? నీకు తలకాయ ఉందా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అయితే నువ్వు అమ్మాయి ప్రెగ్నెంట్ చేయని కానీ ఈమె దూరం చేస్తావు. రేపు ఆ అమ్మాయికి ఇంకో ప్రెగ్నెంట్ ఇంకో దగ్గర పోతాను. అదే నా అమ్మాయి నాకు పెళ్లి చేసుకుని నన్ను వదిలేత పెట్టి నా దగ్గర ఉండండి సార్, ఆమె కూడా నన్ను వాదిస్తుంది. మరి ఈ అమ్మాయిని ఏం చేయమంటావు? మరి ఈ అమ్మాయి ఇష్టంగా ఈ అమ్మాయిని ఏం చేయమంటావు? ఈ అమ్మాయికి విడాకులు ఇచ్చినాక నువ్వు లీగల్ గా పోవాలి. అమ్మాయి దగ్గరికి లీగల్ గా నువ్వు పోవాల్సింది ఏంది? ఒక అమ్మాయికి విడాకులు ఇచ్చినాక పోవాలి, పెళ్లి చేసుకోవాలి. మన హిందూ ధర్మ చట్ట ప్రకారం ఏ అమ్మాయి ఇష్ట ప్రకారం ఈ అమ్మాయి మరి లీగల్ ఇచ్చినాను, విడాకులు ఇచ్చినా విడాకులు కానీ మరి ఈ అమ్మాయి ఇష్టసారంగా చేసుకోను పెళ్లి. ఏ ఇష్టసారంగా చేసుకుంది? ఆమె ఇష్టసారంగా నీ తెలివి ఏమైంది? అంటే కట్టుడు కాన్ఫ్లిక్ట్ చేస్తున్నామో నీకు ఇష్టం ఉంటుంది, ఆమె ఇష్టంతో చేస్తున్నావు. ఇప్పుడు ఇటు సైడ్ అంటే ఆమె ఇష్టం లేదు, ఆమెకు అన్యాయం జరుగుతుంది. అయితే నెల రోజుల నుంచి ఆమె దగ్గర ఉంటున్నాడు, ఈమెకు అయింది కాబట్టి మళ్ళీ ఆమె కూడా కావాలా? ఇద్దరికి అన్యాయం చేయట్లేదు అంటున్నా. ఎవరికి అన్యాయం కాదు, మొత్తం అన్యాయం, అందరికి అన్యాయం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు న్యాయం? ఏడ చేస్తున్నావు నువ్వు న్యాయం? నెల రోజుల నుంచి ఈమె దగ్గరకు వస్తలేవు, ఏం న్యాయం చేసినావు ఆమె దగ్గరికి? ఈమె దగ్గర నెల రోజు నుంచి వస్తలేవు, కడుపుతో మంచి దగ్గర నెల రోజుల నుంచి వస్తలేవు అంటే నువ్వు ఇంకేం న్యాయం చేస్తున్నావు అర్థమైతే? మరి ఆమెను కూడా చూసుకోవాలి కదా. ఏం చూసుకుంటావు? నెల రోజులు కూడా చూసుకోవాలి. ఆమె ప్రెగ్నెంట్ చేస్తావు, మరి ఈమె ఏం చేస్తావు? మరి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటే తక్కువ ప్రెగ్నెంట్ చేయవా? మరి ఈమె ఎందుకు శాతకాలేదు? మరి అంతమంది 4 ఏళ్ళ నుంచి మరి నీకు ఎందుకు శాతకాలేదు అంటున్నా? కాలేదు కాబట్టి ఈ అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పింది, ఆమె ప్రెగ్నెంట్. ఆ అమ్మాయి చెప్పింది చాలా సెన్సిటివ్ పాయింట్, నీకు అర్థమైతలేదు. మైండ్ ఉండడానికి మైండ్ పెట్టి ఆలోచన చేస్తే అర్థమైతే ఆమె ఒక మనిషి తన మైండ్ ఉందా? మైండ్ ఉంది కాబట్టి పెళ్లి చేసుకోమని అందుకే పెళ్లి చేసుకున్నా. ఆయన చెప్పగా నువ్వు చేసుకుంటావు, పెళ్లి చేసుకుని కాబట్టి జావు మాట వస్తా ఎలాగన్నా అదే చచ్చిపోతాం. మరి ఇదేంది? మరి మన ఇష్టసరంగా ఇష్టంతో నీకు కలిసి వచ్చేస్తేనేమో ఆమె ఇష్టం, నేను కలిసి వచ్చి మాట మాట్లాడితేనేమో ఆమె ఇష్టసారంగా చేస్తాంటావు. ఏదైనా ఫాల్తు మాటలు మాట్లాడితే కథ వద్దంటావు. 4 సంవత్సరాల కానీ చేస్తున్నాం కానీ పిల్లలు పొడలేదు. భగవంతుడు ఇస్తే పుడతారు. మరి ఆమెకి ఎట్లా ఇచ్చింది భగవంతుడు? ఆమె ఎట్లా ఇచ్చింది మరి భగవంతుడు? ఆవిడకి కడుపులోనే కాయాలనేది భగవంతుడికి భగవంతుడు పండుని ఇచ్చిందిగా, మరి ఆ పండుని వదిలేయి. ఉన్నట్టుగా 5 రకాలుగా ఉంటారు, అందరికి 5 రకాలుగా ఉంటారు. కరెక్టే, మంచిగా ఒక్కోలాగా ఉంటుంది. అర్థమైంది, నువ్వు మస్తు లాజిక్ మాట్లాడినావు, అర్థమైంది. మరి ఈ లాజిక్ ఏం చేయమంటావు? ఈ మ్యాజిక్ ఏం చేయమంటావు? అన్యాయం చేయట్లేదు. ఏం అన్యాయం చేయట్లేదు? కదా. ఏం అన్యాయం చేయట్లేదు? చేసిందే అన్యాయం, నువ్వు చేసిందే అన్యాయం. నువ్వు మొత్తం 100% నువ్వు మేము చేయాల్సింది చేస్తున్నాం, కానీ ఆ భగవంతుడు 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు. అయితే 4 ఏళ్ళే కాలేదా? ఉన్నాను, మీరేం పెళ్లి చేసుకుని
నేను చెప్పలేదు కదా అమ్మాయికి. నువ్వు ఎందుకు చేసుకో? నేనేం చేసుకోలేదు నువ్వు చేసుకో. ఇప్పుడు అమ్మాయిగా ఇష్టం. అవును, అమ్మాయి చెప్పింది, అమ్మాయి ఇష్టంతో చెప్పింది, అమ్మాయి వదిలేమంటే వదిలే, అమ్మాయి ఒకేమంటుంది మరి ఇప్పుడు ఎందుకు? అప్పుడు ఎట్లా అనిపించింది? రేపు అమ్మాయి గురించి ఆ అమ్మాయి నీ దగ్గరకు వస్తుంది, అప్పుడు నువ్వు చెప్పు. చెప్తా, అమ్మాయి కూడా చెప్తాను, అమ్మాయి కూడా చెప్తాను ఇదే మాట, అమ్మాయి కూడా చెప్తా. అట్లా ఎట్లా పోయిందో అడుగుతా నేను. ఒక భార్య ఉన్నాక మోహన్ ఎట్లా పోతుంది? నీ భార్య కూడా అట్లా అమ్మాయి రేపు నీ దగ్గర వస్తాను, అన్యాయం జరిగిందన్న, ఇప్పుడు మొదటి వరకు నా దగ్గర రావట్లేదని రేపు నువ్వే వెళ్ళమాట అమ్మాయి దగ్గర నువ్వే చెప్తా. అప్పుడు కూడా చెప్తాను, ఆమెకి చెప్తా. ఈమెకి ఏం చేయమంటావు మరి? ఫస్ట్ భార్య ఏం చేయమంటావు? నేను అన్యాయం చేయట్లేదు, ఫస్ట్ భార్య ఏం చేయమంటావు? నెల రోజుల నుంచి వస్తావు అంటే అన్యాయం కాకపోతే ఏదది? నెల రోజుల నుంచి కడుపుతో ఉన్న మనిషి నువ్వు రావట్లేదు అంటే నువ్వు సంసారం అర్థమైందా? నువ్వేవాడు మధ్య మాటలకు వచ్చి మాట్లాడుతున్నావు. ఫస్ట్ పెళ్లి చేసుకోమని ఈ అమ్మాయి చెప్పింది, ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వదిలేమని చెప్తుంది. ఇప్పుడు ఏది వీళ్ళతో నలిపోయి ఉంటాం. నా ఫ్యామిలీకి వచ్చి మధ్య నువ్వు మా కుటుంబంలోకి వచ్చి నువ్వు సిగ్గా ఎవరు మా కుటుంబంలో పెళ్ళి 4 సంవత్సరాలు నేను ఇప్పుడు చూడలేదు. 4 సంవత్సరాలు ఎక్కడ అన్ని లేడు, ఇప్పుడు అన్ని వచ్చాడా? ఎక్కడ 4 సంవత్సరాలు అన్ని లేడు, ఇప్పుడు నాని ఎవరు అన్ని అవుతాడు? ఈ 4 సంవత్సరాలు అన్ని లేడు, ఇప్పుడు అన్ని అవుతుంది. మా కుటుంబంలోకి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. మా కుటుంబంలోకి వచ్చి నువ్వు మాట్లాడి చూసుకుంటా. మా భార్య చూసుకుంటా. మా భార్య పెళ్ళి 4 సంవత్సరాలు అవుతుంది, అన్ని లేడు, ఇప్పుడు వచ్చాడు. అన్ని ఎవడొచ్చాడు? కడుగుతా కాదు, ఎవరు నువ్వు ఎవరైనా నేను పక్క వేడు ఒక్క 2 నిమిషాలు నువ్వు కడుపుతాడు మనిషి నువ్వుతాడు. ఆమెకి ఏమైనా అయితే మెదలు నువ్వు ఫైటింగ్ చేస్తే మెదలు వస్తా తావదా? ఇప్పుడు వచ్చాడు అన్నయ్య హాస్పిటల్ నుంచి వచ్చి నేను ఏ దవాఖాన వస్తుందో కూడా తెలియదు నీకు, ఏ దవాఖాన చెకింగ్ చేసి కూడా తెలియదు నీకు, ఏ దవాఖాన చూపెడుతుంది చెప్పు అన్ని నాకు తెలుసు. ఏ హాస్పిటల్ పేరు చెప్పు. ఎవరి కోసం చూపెడతాం? ఇది అమ్మ మన భార్య కోసమే కదా చూపిస్తున్నాం. ఇది అమ్మ మన భార్య కోసమే కదా చూపిస్తున్నాం. ఎవరికోసం చూపిస్తున్నాం? ఈ అమ్మాయి కోసం కదా చూపిస్తున్నాం. ఈ అమ్మాయి కోసం ఈ అమ్మాయి అంటే ఎందుకు ఆమె కడుపుతుందని చూపిస్తున్నాం కదా. కడుపుతో నీ బిడ్డ కోసమే కదా. నా బిడ్డ కోసమే కదా. నీ బిడ్డ కోసమే నేను ఒక మాట చెప్తా, నువ్వు వింటావా? వింటాం మరి. నీ బిడ్డ కోసమే, ఈ కడుపులో బిడ్డ కోసమే, నీ బిడ్డ కోసమే నేను ఒక మాట చెప్తా. చెప్పు. శ్రద్ధగా ఆలకిస్తా అంటే నీ కాలు మొత్తం అని చెప్తా నేను. చెప్తున్నా ఒక మాట నువ్వు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు రావడం ఎక్కువ మళ్ళీ చెప్తున్నాను. సరే సరే, నేను రావడం ఎక్కువ తక్కువ పక్కన పెట్టేసి, నీ బిడ్డ కోసమే నువ్వు హాస్పిటల్ చూపెట్టింది. చూపించా. నీ కడుపులో బిడ్డ కోసమే కదా చెప్పేది. నువ్వు నీకు ఒకవేళ ఆమె నువ్వు ఇడిచిపెట్టమని అన్నది కదా, ఆమె సరే అంటే నీకు ఓకేనా? ఒకవేళ నేను ఆమెతో కన్విన్స్ చేయించేసి ఏదో నయాన్నో భయాన్నో చెప్పేసి ఆమెతో మాట్లాడిపించేసి ఆమె నిన్ను వదిలేసిపోతా అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? మీ ఇద్దరు మంచిగా ఉండండి అని చెప్పేసి అంటే నువ్వు ఆమె వదిలేస్తావా? వెళ్ళి ఆవిడతో చెప్పి ఆవిడ ఓకే చేస్తే రాజీ పడితే మా ఇద్దరు సంతోషంగా ఉంటాం. ఓకే కదా. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి తీసుకొచ్చి పెళ్లి చేసింది కాబట్టి ఈ అమ్మాయి చెప్పి ఈ అమ్మాయి బాధ్యత. ఈ అమ్మాయి బాధ్యత. నీకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదు. నేనేం కోరిండి నేనేం పెళ్లి చేసుకోలేదు. అమ్మాయి చేసుకుంది లేదు, నేనేం చేసుకోలేదు. కోరిండి అంతే కదా. అంతే. ఒక మాట, ఆమె మీద నీకేం ప్రేమ లేదు కదా. ప్రేమ అంటే మరి ఈ అమ్మాయి ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి కదా అన్నం చేస్తుంది. ఈ అమ్మాయి అంటగట్టింది కాబట్టి నేను ఇప్పుడు నా కోరిండి నేను ఎవరికి అన్నం చేయలేదు కదా. నేను తప్పేం లేదు, వాస్తవానికి 100% నేనేం తప్పలేదు, రూపాయి తప్పలేదు. ఇప్పుడు నీకైతే ఆమె మీద ఏం ప్రేమ లేదు కదా. ప్రేమ ఉంది కానీ వదిలేను కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను వదలట్లేదే. నేనేమంటున్నా, ఈ అమ్మాయి వదిలేమని ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఒకవేళ ఆమె వదిలేమని చెప్పి బతిలాడో బామాడో ఏమో చేసుకుంటే ఆమె వదిలేస్తే నువ్వైతే యాక్సెప్ట్ చేస్తావు ఈమెను. ఎవరు అవసరం లేదు నీకు. చేస్తా.
ఎవరు అవసరం లేదు ఎవరు అసలు సరే ఆమె మీద నీకు ప్రేమ కూడా లేదుగా లేదు లేదు ఆమె దగ్గర మళ్ళీ నువ్వు వెళ్ళవు కదా వెళ్ళను ఇదే మాట ఇదే మాట. సరే మంచి నేను ఫోన్లో రికార్డ్ చేసుకోవాలి ఈ మాట చేసుకోండి చేసుకోండి. ఈ 4 సంవత్సరాలు ఉండండి. ఇప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నా వెళ్ళను కదా. ఈవిడ దగ్గర ఉంటాను. ఆమె పిలిపియాలా నీకు ఎట్లా తెలుసు? నాకు ఎట్లా తెలుసు అంటే నేను ఏమంటున్నా అంతా నాకు తెలుసు. నీకు ఎట్లా తెలుసు? చెల్లి చెప్పింది నీకు? ఈ చెల్లి చెప్పింది, ఆ చెల్లి కూడా చెప్పింది, అన్ని ఆ చెల్లితో కూడా మాట్లాడినాం. కానీ నేను ఏమంటున్నా ఉట్టిగానే ఏం చేయం. అంజనా ఏం పిచ్చోడు కాదు, అర్థమైందా? అన్ని చేస్తాడు. ఆ చెల్లిని కూడా పిలిపిస్తా. పిలిపించండి. ఒక 5 నిమిషాలు పిలిపించండి. మాట్లాడమ్మా మొత్తం బావతో మాట్లాడు. ఇప్పుడన్నా నా భర్తను వదిలేసాయి నువ్వు. నేను ఎందుకు వదులుతా? నువ్వే కదా పెళ్లి చేసింది తన్నిచ్చి. నువ్వు చెప్పవా? నేను చెప్తున్నా. ఆమె అడిగా చేసుకోమని చెప్పింది కదా, చేసుకున్నా. అత్త మామ నేను ప్రెగ్నెన్సీ తో ఉన్నా. నువ్వు మర్యాదగా నువ్వు నా భర్తను వదిలేసి నువ్వు వెళ్ళిపో. నువ్వు నేను ఎందుకు వదులుతా? నా జీవితం నాశనం కదా. నువ్వు చెప్పవా? అట్టెట్టయితుంది? ఆయన ఎందుకు చెప్తాడు? నేను కదా చేయించింది. కావాలంటే నీకు డబ్బులు ఇచ్చి పంపిస్తాము. డబ్బులు ఇస్తే ఆడ బజార్లో చాలా మందిని రాటాంటి దాన్ని కాదు. ఏం చెప్పవా? నువ్వే కదా చెప్తాడు. మర్యాదగా నువ్వు వదిలిపోయి ఇక్కడ నుంచి. నేను వదలను. నువ్వు చెప్పు. ఏం చెప్తాను? చేసుకోమని నువ్వు ఇప్పుడు ఆమె వదలంటాను. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పు. నన్ను చూసుకుంటానని చెప్పిండ్రు. చూసుకోవాలంటలేదు. ఇప్పటి కూడా చూసుకుంటాను అంటుండు కదా. తనని చూసుకుంటా అంటుండు, ఈయన చూసుకుంటా అంటున్నాడు. ఆయన ఏం చూసుకోవాలంటలేడు. తనను కూడా చూసుకుంటా అంటుండు, మిమ్మల్ని కూడా చూసుకుంటా అంటున్నాడు. మొత్తానికి వదిలేసేయమని. మరి ఎట్లా చేద్దామంటావు? ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేసినావు కదా, దాన్ని నువ్వే అనుభవించాలి. నువ్వే ఒప్పి. కేలా పడతావు, ఎలా పడతావు, కింద పడతావు, మీద పడతావు, నువ్వు ఒప్పి. ఈయన ఏమంటుండు? నేను ఇద్దరిని వేసుకుంటా, ఒక్కరిని వేసుకుంటా, అసలు చేసుకోకుండా నిమ్మలం ఉండమన్నా ఉంటా అంటూ ఒక మగవాళ్ళు లేక మాట్లాడుతున్నా. అర్థమైందా? దాన్ని నువ్వెట్లా చేస్తావు, ఏం చేయాలని నువ్వు ఆలోచన చేయాలి. ఇది నీ సమస్య. పరిష్కారం కూడా నీ చేతిలో ఉంటుంది. ఆమె కాళ్ళ పడతావా, ఎలా పడతావా, అప్ప అంటావా, అయ్యా అంటావా, ఇట్లా అంటావా నేను ఎట్లా అంటావా నువ్వు. కానీ ఆమె మొత్తం మీద ఈవెన్ తీసుకోపోయి ఈయన కాకుండా ఇది చేయాల్సిన బాధ్యత నీకు. అది ఆమె ముట్టుకోవడం కూడా ఏమంటలేదు, పట్టుకోవడం కూడా ఏమంటలేదు. రాధా, నా భర్తను వదిలేసే రాధా. నేను వదలను. పాపనన్ను చూసుకొని నా జీవితం నాశనం కదా. నీ జీవితానికి ఏం కాకుండా నేను చూసుకుంటా. నేను ఆయన నీ కాడికి వస్తే నా దగ్గరికి రావట్లేదు రాధా. అయితే నేనేం చేశాను? నువ్వే కదా నాకు ఇచ్చి పెళ్లి చేసింది. అప్పుడు తెలియదా? అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నా రాధా. ప్లీజ్. లేదు, నాకు తెలియదు. నువ్వు చెప్పవా? నువ్వు చెప్పు. ఆయన ఏం చెప్తాడు? నాకు తెలియదు. నేను వదలను. ఆయన ఏమి ఇట్లాంటి రాదా అంటే కదా గోకంగా గోపించుకుంటున్నాను. ఆయనదే ముందు. కానీ మీరేమో గొక్కున్నారు. ఏ మందు పెట్టినవే నువ్వు ఆయనకు? నేనేం మందు పెట్టిన? అసలు నేనేం మందు పెట్టలే. నువ్వే తన అలా చేసినావు. నేనేం చేయలే. నువ్వు పెళ్లి చేసినావు కదా నాకు. ఆయన నీ ప్రేమలో పడి, నీ వలలో పడి, నా వల్ల ఏం వల్లే. నువ్వే అట్లా చేసుకున్నావు నీ చేతులారా. నీకు పిల్లలు పుట్టాను దానికి. ఏం చేయలేవన్నా? నువ్వేం చేయలేవు. నువ్వు మంచి మొగడు. నిజంగా చెప్తాను. ఎవరెవరు ఎట్లా గేమ్ ఆడాలో అట్లా గేమ్ ఆచి ఇరికించి పెట్టావు. కానీ సరే ఏమన్నా నీ కాలు ముక్తానా? నేను ఏమన్నా? నేను అదే అంటున్నా, నీ ఇష్ట ప్రకారంగా సంతోషంగా చెప్తావు. నువ్వు హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే. ఎంత హ్యాపీ అనిపిస్తుంది సార్. చిన్న మైండ్ గేమ్ లో కూడా నువ్వు లాజిక్ చేసుకొని ఆడుకుంటావు. హ్యాపీ ఎందుకు కాదు కానీ సరే మంచిదన్న. ఈమె కడిపోయింది కాబట్టి ఈమె కూడా వేయాలని చెప్పేసి 4 రోజులు ఈమె దగ్గర ఉంటావు. బా మంచి మొగోని మాట మాట్లాడుతున్నావు కానీ మూతవారి మాటలు. కానీ సరే ఇవన్నీ వద్దు. ఇప్పుడు నీ బాధ ఏందో నువ్వు చెప్పుకోమ్మా. అంటే నువ్వు నన్ను మోసం చేసింది తెలియదా? ఏదమ్మంటే మాట్లాడుకోరు. ఇట్లా కడుపులతో నువ్వు ఇది చేసావు అనుకో, నువ్వు కూడా ఒక ఆడామేవే కదా. ఆడామేవే రేపు నీకు కూడా కడుపు అవుతుంది కదా. అంటే నూకుతుంటుందా కడుపు? ప్రెగ్నెన్సీ ఉంటుందా? లోపల కడుపులో ఒక బిడ్డ ఉన్నాడు. ఆలోచన చేయదు. మైండ్తో మాట్లాడరు ఏదన్నా సరే. ఎందుకంటే నేను కొట్టాలన్నా ఏందా తోసుడు? అట్లా దొబ్బేస్తే ఏం మనిషి ఆమె ఇంకేమన్నా? ఆమె కోసం కాదు, కడుపులో పిల్ల కోసం మాట్లాడుతున్నా నేను. మీరు చేసే పనులకు పిల్లలు యాగమవుతారంటే ఇదే కారణం. మీకు కొవ్వు లేచి మీరు చేస్తారు కానీ సఫర్ అయ్యేది ఎవరు? పిల్లలు. ఇప్పుడు ఎందుకు తెలుసు అమ్మా?
మీకు కొవ్వు లేచి చెప్తున్నాను. ఎవరికి కవ్వులేసింది? వాళ్ళే కదా నా కాలు పట్టుకొని నా పెళ్లి అవును, నీకు తెలియదా? నీ దమాక్ లేదా? అంటే వాళ్ళకి తెలియదా? నీకు సెన్స్ లేదా? వాళ్ళకి లేదు. వాళ్ళు గడ్డి తిన్నారు, నువ్వు కూడా అది తింటున్నా. వాళ్ళు మనుషులు గడ్డి తిన్నారు, వాళ్ళు మనుషులు గడ్డి తిన్నారు, నువ్వు కూడా అది తింటున్నా. అశుద్ధ మాట మాట్లాడతాను. అంటే వాళ్ళు చెప్తానే కదా నేను పెళ్లి ఏం చెప్తారు? నీకు తెలియదా? ఒక భార్య వచ్చి నువ్వు పెళ్లి చేసుకోమని నువ్వు ఎట్లా చేసుకుంటావు వాళ్ళ భర్తను? రేపు ఆమె అదే అంటది, మరి ఆమె అన్నదిగా ఇప్పుడు నా భర్త నాకు ఇచ్చాయని, మరి ఇప్పుడు ఎందుకు ఇస్తావు? నాకు అమ్మ నాన్న కూడా లేరన్నా. వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకోమని చెప్పి రెండో పెళ్లి చేసి అంటగట్టి ఇప్పుడేమో రోడ్డు పాలు చేసిండ్రు. నేను ఎక్కడికి పోవాలి? ఏమమ్మా ఏం చెప్తావు ఇప్పుడు? అమ్మ నాయన ఏందని పట్టుకొస్తావు నువ్వు? ఏమి అమ్మ నాయన లేదని తెలియదు నీకు? అబద్ధాలు చెప్పొద్దు, నువ్వు కడుపుతావు, నువ్వు ప్రెగ్నెన్సీ, నువ్వు అబద్ధాలు చెప్పొద్దు అట్లా. నేను తప్పు ఉంటే తప్పు అని చెప్పు. దాని గురించి నేను ఆమె కాదు మొక్తా. కానీ ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతావు తెలియదా నీకు? ఆమె తల్లిదండ్రులు లేని నాటకాలు చేస్తావు ఇంకా నువ్వు. అమ్మా నువ్వు బుద్ధి లేని మాటలు మాట్లాడదు ప్లీజ్. దయచేసి నేను చాలా రెస్పెక్ట్ ఉంది, ఆ రెస్పెక్ట్ మూడగొట్టుకోవద్దు. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటావు అమ్మా? నీకు ఇంకోటి చెప్తున్నా, ఆమె ఫస్ట్ లీగల్గా కానీ దేని ప్రకారం కానీ ఆమె వెళ్తుంది, చెల్లుబాటు అవుతుంది 100%. ఏ కోర్టుకు పోయినా ఏడికి పోయినా కానీ ఫస్ట్ అదే ఉంటుంది. ఏమైంది విడాకులు ఇవ్వండి, ఇంకో 2 పెళ్లి చేసుకోవద్దు, అవునా కదా? మరి తెలిసినాకలా కూడా నువ్వు చేసుకుంటావు వాట్ ఎవర్ ఏమన్నా కానీ. ఇప్పుడు దీని సొల్యూషన్ ఆలోచన చేద్దాం. కొట్లాడడం కాదు, కొట్లాడదామంటే నువ్వు కొట్లాడచ్చు, ఆయన కొట్లాడచ్చు, ఈమె కొట్లాడచ్చు, ఎవరు తాకుంటే అలా ఉంటుంది. అర్థమైనా? లీగల్గా పోయినా అని ఏమీ ఇక మాట్లాడద్దు. ఆమె బాండ్ పేపర్ లో సైన్ పెట్టిందన్న. అట్లాంటి 100 బాండ్ పేపర్లు తీసుకొస్తామా? నేను 100 బాండ్ పేపర్లు తీసుకొస్తాను. ఆమె కడుపులో ఉన్న అవునమ్మా, నేను ఏమంటున్నా, ఆమె లీగల్ గా చూసిన ఫస్ట్ భార్య ఆమెదే కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేకపోతున్నా. ఆమె పెళ్లి చేసేటప్పుడు బాండ్ పేపర్ మీద సైన్ చేసింది, నువ్వే భార్య అవుతావు లీగల్ గా అని. తను ఎట్లా భార్య అవుతుంది? సరే ఒక్క నిమిషం నీకు అదే చెప్తాను, నీకు చూపెడతాను. ఎందుకు బాధపడుతున్నావు? ఇగో సేమ్ ఇట్లాంటి కేసే అంజనీ దాస్ ఒకటి ఫోన్లోనే డీల్ చేసిండు. ఇగో నేను ఫస్ట్ భార్య ఉండంగా తను డైవర్స్ ఇచ్చి డైవర్స్ అప్లై చేసుకొని డైవర్స్ వచ్చినాక సెకండ్ భార్యకు ఆ సర్టిఫికేట్ ఉంటుంది. మీరు డైవర్స్ అప్లై చేసుకున్నా బాండ్ పేపర్స్ ఇట్లాంటి 100 సృష్టిస్తాను. అయితే నా జీవితం నాశనం కాలేదా? నేనేమంటున్నామ్మా, నీకు తల్లిదండ్రులు లేరు, ఇట్లాంటి మూర్ఖులు ఏం చేస్తారంటే కాటేనికి చూస్తారు, కాటరాజులు. అర్థమైందా? అట్లాంటి కాటరాజులు జాలినే పడద్దు, మరి బాల్నే పడద్దని మనం 100 సార్లు మొత్తుకుంటాం. మీరు అట్లే పోయి పడతారు. సరే నువ్వు మాటను అని ఒక 2 నిమిషాలు మీరు అట్లా ఆ చెల్లెతో మాట్లాడి నేను మాట్లాడు. ఒకటే మాట అమ్మా, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న వేరు చూసినా, నేను ఆమె మాట్లాడుతున్న వేరు చూసినా. ఆమె బాధ వేరే వర్ణనాలితం. ఆమెకు ఒక మాట చెప్తున్నామ్మా, నేను ఎందుకు చెప్తున్నాను, ఆమె ఒక భర్తకు పెళ్లి చేసేంత ఇదవుతుందంటే ఆమె ఎంత టార్చర్ అనుభవించిందో చెప్పు. ఒక ఆడదానికి నువ్వు అర్థం చేసుకోవడం నేను అనుకుంటున్నాను. నేను కూడా ఒక ఆడపిల్లనే కదా, నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? నేను అదే అనాథనే కదా. నువ్వు ఏం టెన్షన్ పడకు. నీ స్టోరీ మొత్తము మా సార్ అంజనీ దాసు స్టడీ చేసి. ఏం స్టోరీ? ఏం స్టోరీ అంటే నేను ఏం చెప్పాలి, నీకు అట్లా ఎట్లా చెప్పాలి నాకు అర్థమవుతుంది. నువ్వు నాకు చెల్లెలు లెక్క అనుకుంటా, నీకు నరేష్కి ఇచ్చి నేను పెళ్లి చేయించే బాధ్యత. నరేష్ నీకెట తెలుసు? అమ్మ మేము సరే నీకు ఇంకో విషయం ఏంటి తెలుసా, ఆ అమ్మాయి మా సబ్స్క్రైబర్, మాది ఒక యూట్యూబ్ ఛానల్. నేను నీకు ఓపెన్గా చెప్పాలంటే నీకు అన్ని బట్టలు ఇప్పే చెప్తున్నా. మాది ఒక యూట్యూబ్ ఛానల్, మేము ఇట్లాంటి టాస్క్లు చేస్తాము. ఇప్పుడు మనం మాట్లాడేది కూడా అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఇప్పటిదాకా మాట్లాడింది కూడా అన్నీ రికార్డ్ అవుతాయి. నీ నరేష్ గురించి తెలుసు, దాని అనుకున్న స్టోరీ గురించి తెలుస్తా. నువ్వు నరేష్ని ప్రేమిస్తుంది నిజం కదా? నిజమే. ఇంకోటి, నరేష్తో నీకు A to Z కాలేదని బుకాయించకమ్మా. నీకు అయితే అయిందని చెప్పి, లేకుండా లేదని చెప్పు. A to Z అయిందా లేదా? నరేష్ నీ సర్వస్వం అనుకున్నావు లేదా? ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా మీరు కలుసుకురు, మీరు A to Z ఏమేమి చేసుకోవాలో అని చేసుకోరు. మీరు A to Z ఏమేమి చేసుకోవాలో అని చేసుకోరు. అది అబద్ధమా చెప్పు. నువ్వు అట్లా నీలిమింగుడు కాదమ్మా, నాకు అన్నీ తెలుసు. పిల్లి గోడ మీద ఉండి పాలు తాగుతుంది కళ్ళు మూసుకొని అంటే లోకం చూస్తలే అనుకోదు. మనం కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నంత మాత్రం లోకం మనం చూడడానికి కాదుగా, చూస్తారు కదా. ఒక్క మాట చెప్తున్నామ్మా, 15 రోజులు నీ దగ్గర, 15 రోజులు మీ అక్క దగ్గర ఉంటాడు అయినా, మరి మిగతా 15 రోజులు నువ్వేడు ఉంటున్నావమ్మా? నీకేదైనా న్యాయం కావాలంటే చెప్పి నేను కొట్లాడి మరీ ఇప్పిస్తాను కదండి. అంతేగాని ఒక కడుపు కోత మాత్రం మీరు చేయకమ్మా.
నువ్వు నరేష్ అంత సిన్సియర్గా ప్రేమించినావు, సీరియస్గా లవ్ చేసినావు, మరి అసలు ఈయన ఎందుకు పెళ్లి చేసుకున్నావు? డబ్బు ఉందని, అనాథని కదా, అందుకు లైఫ్ సెటిల్ అవుతుందని బంధువులు అందరు చెప్పింటే పెళ్లి చేస్తాను. బంధువులు చెడు చెప్తుంటారు, మంచి చెప్తుంటారు. అవునా? నీకు ఒక మాట చెప్తాను, నువ్వు పైసలు ఉన్నాయని చెప్పేసి నువ్వు చేసుకుంటూ బాగానే ఉంది. రేపు ఇదేం పైసలు శాశ్వతం కాదు కదా. ఆయన శాశ్వతమా? ఎవ్వరు శాశ్వతం కాదు. నీకు నరేష్ అంత జెన్యున్గా ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఎందుకు వదులుకుంటున్నావు? మనం నరేష్ కూడా నేను సిన్సియర్గా ప్రేమిస్తున్నా. ఆయనకి రావా 20-25,000 జీతం వస్తుంది. ఆ జీతంలో మీకు ఇద్దరు చేసుకోరా? హ్యాపీగా లీడ్ చేయలేరా? 15,000 జీతం ఉన్న వాళ్ళు కూడా సంసారం చేస్తారమ్మా. 3,000 రూపాయలు ఇల్లు కిరాయి కట్టి. మీకు ఎందుకు సొంత ఇల్లు ఉన్నాక ఇంకెందుకు ప్రాబ్లం చెప్పు? ఇంకోటి చెప్తాను, గతి లేని సంసారం చేయొచ్చు, శుద్ధి లేని సంసారం చేయలేము. ఇప్పుడు నువ్వు చేస్తుంది శుద్ధి లేని సంసారమే. ఇది ఎప్పటికైనా నీకు మోసమే. అర్థమైందా? ఎప్పటికైనా ఇది మోసమే. దయచేసి అర్థం చేసుకొని, నేను నరేష్తో కూడా మాట్లాడినా, అంజనీ దాస్ పోయినాము, మన టీం పోయినాము, ఆయనతో మాట్లాడినాము. నీకు సెట్ చేసే పూచి కూడా నేను అంజనీ దాస్ తీసుకుంటాం, మా టీం కూడా తీసుకుంటాం. ఎందుకంటే మేమిద్దరమని కాదు, మన వెనక కుటుంబం పెద్దగా ఉంది. నీకు అన్నీ ఓపెన్గా చెప్పినా. అర్థమైందా? అట్టిపండు ఒలిచినట్టు ఒలిచి మరీ చెప్తాను నీకు. ఎందుకంటే ఇది సంసారం కదా, సంసారం వ్యవహారం కాబట్టి వివరంగా క్లియర్ కట్గా చెప్తాను. ఇట్లాంటి విషయాలు ఏడు బయట కూడా అన్నీ గోప్యంగా ఉంటాయి. ఒక ఆడ మనిషి నువ్వు ఇన్ని రోజులు ఆయన దగ్గర ఉన్నావు కాబట్టి ఈయనతో డబ్బులు కూడా ఇప్పిస్తాను. మేము ఆల్రెడీ నరేష్తో మాట్లాడి సెట్ చేసినాము. నీ యొక్క నిర్ణయం మీదనే ఉంటుంది. నీ నిర్ణయం మీదనే ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఉంటుంది. సరే అన్న, ఒకవేళ నరేష్ ఒప్పుకుంటే వీళ్ళను వదిలేసి నరేష్ని పెళ్లి చేసుకుంటాను. సరే, ఒకసారి ఫోన్ చేయి నరేష్, నీకే తెలిసిపోతుంది. ఏది ఉన్నా కానీ సావధానంగా మాట్లాడు, సరేనా? ఎందుకంటే సొల్యూషన్కి వచ్చినప్పుడు, ప్రాబ్లం సొల్యూషన్కి వచ్చినప్పుడు మనం ఎంత సైలెంట్గా ఉంటేనే అంత ఈజీగా దిగిపోతుంది. అర్థమైందా తల్లి? నరేష్, హలో బ్రదర్, నేను సుధాకర్ మస్కూర్ మాట్లాడుతాను. నేను సుధాకర్ మస్కూరి మొన్న మాట్లాడినా, గుర్తుకుందా? మన టీం వచ్చింది, ఇప్పుడు గుర్తుకొచ్చిందా సార్? ఏం లేదండి, ఈ విషయం మొన్న మీతో మాట్లాడాం కదా, అదే చెల్లితో కూడా మాట్లాడినాము. ఇప్పుడు మీకు అంగీకారం, తనకు అంగీకారం అయితే మీకు అంగీకారం అని మీరు అన్నారు కదా, అదే అంగీకారం. ఆయన పెళ్లి మాత్రమే చేసిండు, మిగతా ఏం చేయలేడు, అన్ని నువ్వే చేసినావు. ఆయన పెళ్లి మాత్రమే చేసిండు, మిగతా ఏం చేయలేడు, అన్ని నువ్వే చేసినావు. అవి అన్ని ఇప్పుడు మనం మాట్లాడినాం కదా సార్. సార్ ఇప్పుడు అసలు పెళ్లి కూడా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా అవన్నీ తీసుకొస్తున్నారు మధ్యలోకి. ఇప్పుడు మీరు అంటారు అవన్నీ నాకు విన్నా నేను. సరే, ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, మీరు దొంగసాటుకు వచ్చి రోజు వచ్చి కలిసిపోవడము ఇట్లా అన్నీ ఏంటంటే బాగుండదు. ఎందుకంటే మనము ఒక ఇదిలో ఉన్నాం కాబట్టి బాగుండదు. నేనేం చెప్తున్నా, నీకు ఆయనతో మాట్లాడినాము, కంపెన్సేషన్ కూడా ఇప్పిస్తున్నాము. ఏదైనా నయాన్నో భయాన్నో మాట్లాడి ఆయనతో నేను 10 రూపాయలు కాదు, ఎంతో కొంత అమౌంట్ ఇప్పించి మీ లైఫ్ సెట్ చేసే బాధ్యత మాది. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాము, అన్నీ మేమే దగ్గరుండి, నేను చెప్తున్నా అన్నీ మేమే దగ్గరుండి చేస్తాము. కానీ లైఫ్ మాత్రం మీరే లీడ్ చేయండి. ఒక సంసారాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు, మీ సంసారాన్ని కూడా మీరు అభివృద్ధిలోకి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అర్థమైందా? ఇంకోటి చెప్తున్నా మీకు, మళ్ళా ఆయన ఇబ్బంది లేదు. నేనేం చెప్తున్నా సార్, మళ్ళీ పెళ్లి చేస్తామంటే మాకేం ఇబ్బంది ఏం లేదు. ఓకే, చెప్పండి. మళ్ళీ మధ్యలో రాకూడదు, ఆయన మళ్ళీ ఇదంతా చేయకూడదు. రాధకు కూడా ఇష్టం అయితేనే చేస్తాం ఈ పని. నీకు ఇష్టమా అమ్మ? నాకు ఇష్టం. ఇంకోటి చెప్తున్నా, ఆమెకు ఇష్టం ఉంది. ఇంకోటి ఏం చెప్తుంది తెలుసా, చెప్పండి. ఈ విషయం అడ్డం పెట్టుకొని నువ్వు ఈమె రాదని కూడా ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే గతం గతహ, అది అయిపోయింది. ఇప్పటి నుంచి మీరు నీడ్ చేసుకోండి. నేను ఆయనతో మాట్లాడినా, మీరు వాళ్ళ దగ్గర కావద్దు, వాళ్ళు మీ దగ్గర పోరు. ఆయన పెళ్లి చేసుకోకముందు కూడా నేను అడిగింది, ఏమంటావు అంటే డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి నువ్వు ఓకే తలకాయ ఊపినావు. ఆమె ఇచ్చిన పైసలు నువ్వు ఎంజాయ్ చేసిన సంగతి కూడా తెలుసు. ఆమె ఆయన దగ్గరికి తీసుకోవడం, ఆయన దగ్గరికి తీసుకొచ్చే పైసలు నీకు ఇవ్వడం, నువ్వు ఎంజాయ్ చేయడం, ఇవన్నీ ఇల్లీగల్గా నడిచినాయి ఇప్పటి రోజులు. వద్దు, దీన్ని లీగలైజ్ చేద్దాం. ఆ ఉద్దేశంతోనే మనం ఒక మంచి విషయాన్ని కంకణం కట్టుకున్నాము. మీరు ఇప్పటిదాకా అయ్యింది ఇడిద పెట్టేసేయండి. ఇంకోటి, నీకు ఎవరున్నారు? ఒక అమ్మనే కదా, అమ్మ నువ్వు చెల్లి ముగ్గురు ఎక్కడన్నా పోయి నిమ్మలంగా బతుకురి. ఏదైనా షాప్ పెట్టుకుంటారా, లేకపోతే నీకు వాట్ ఎవర్ మెకానిక్ వచ్చి ఏదైనా పని చేసుకుంటావా, ఎట్లా చేస్తారా? దగ్గర నుంచి రావాల్సిన పైసలు అయితే మీరే వసూలు
నీకు కంపారిజన్తో సహా అన్నిటిని నేను ఇచ్చే పూచి నాది. ఇంకోటి చెప్తున్నా, ఆ కంపారిజన్ కాదు, ఈమెను కూడా కన్నుకు రెప్పలేక చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. ఎందుకంటే నువ్వు కళ్ళ ఖచ్చితంగా ఆమె మీద ప్రేమ ఉన్నది కాబట్టే కదా ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను చూసుకుంటా అంటున్నాను. రైట్, ఓకే, సంతోషం, చాలా సంతోషం. ఒక్కసారి మాట్లాడరాదా? హలో చెప్పలేదా? నరేష్, నీకైతే ఓకే కదా? నాకైతే ఓకేనే. నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టే కదా నేను ఎప్పుడు నీ సైడే ఉంటాను కదా. కాదు మరి, ఆయన ఇచ్చే పైసలు అయితే మటుగా సుధాకరే తీసుకొచ్చి ఇచ్చేటట్టు మాట్లాడు గట్టిగా. ఎందుకంటే మళ్ళీ మనం రేపు అంత చూసుకోవాలి కదా, మన ఫ్యామిలీ కూడా బాగుండాలి కదా. అవును, మళ్ళీ నువ్వు నన్ను వదిలేస్తే నేను మళ్ళా ఒంటరిదాన్ని అయిపోతా. అందుకు నీకు ఇష్టమైతే చేసుకుందాం. అరే నాకు ఇష్టం ఉంది కాబట్టే కదా నేను నీతో వస్తుంది ఎప్పుడు కూడా. బ్రదర్ అదే అంటున్నా, తను ఏమంటుందంటే ఒకవేళ నువ్వు కాదన్నావు అనుకో, అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా ఎక్కడ కాకుండా పోతుంది. ఏమున్నా ఇప్పుడే ఎప్పుడు నిర్ణయం అంటుందామె. అరే అన్న ఖచ్చితంగా చెప్తున్నా అన్న, అది ఏదైనా ఉంటే ఆమెకి ఇచ్చే కాంపన్సేషన్ ఆమెకి. ఒకటి చెప్తారు, అంతా కూడా నువ్వు మాట్లాడేదంతా రికార్డ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మొన్న మాట్లాడింది కూడా రికార్డ్ అయ్యింది, ఇది మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అవుతుంది. ఓకే అన్న, మాట అంటే మాట అన్న. నేను ఖచ్చితంగా బాగా చూసుకుంటాను కదా. కాకపోతే ఆ ఇచ్చే కాంపన్సేషన్ ఏదో ఆయన సుధాకర్ దగ్గరుండి ఇప్పించమని చెప్పు. షూర్ కాంపన్సేషన్ విషయం నేను ఉన్నా. నీకు ఆమెకి ఏం భరోసా చెప్తావు అది చెప్పు. అమ్మాయి వెళ్ళిపోయేసేసి మా ఊర్లో షాప్ పెట్టుకుందాం, పిల్ల పాపాలతో బాగుందాం రాదా, ఎందుకు ఈ సోదంతా? సరే నరేష్. ఓకే అండి నరేష్ గారు. ఓకే అండి సుధాకర్ గారు, మీరే దగ్గరుండి చూడాలండి కదా. షూర్ దాని ఏది ఉన్నా నేను చేస్తా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీ సార్ కూడా తలుకోండి అమ్మా. నేను తనతో మాట్లాడినా, తన అంగీకారం అయితే మీకు కూడా అంగీకారమే అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా అండి, ఇప్పుడు మీ భర్త నీ దగ్గర ఉంటే సరిపోతుంది, అంతే కదా? ఓకే, ఇప్పుడు మీరు మంచిగా ఉన్నారు, మీ 4 ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టారు, మీరు ఏదో నడుస్తుంది అయిపోయింది. ఇప్పుడు తనకు కూడా న్యాయం కావాలి కదా, అవునా కదా? ఎందుకంటే ఒక అన్న లెక్కనో లేక తమ్ముడు లెక్క ఆలోచన చేయాలి. ఒక ఆడవిడకి అన్యాయం జరుగుతుంటే ఎవడు ఊరుకోడు. మరి ఏం చేద్దామంటారు మీరు? ఆమెకు పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా మీదే ఉంటుంది. మీరు చేసుకురు కాబట్టి ఆమె కూడా పెళ్లి చేయాల్సిన బాధ్యత మీదే ఉంటుంది. ఆమె దగ్గర ఉండి పెళ్లి చేయాల్సిన బాధ్యత మీదే. అయితే మేము ఒక మనిషిని సెట్ చేసినాం, ఆమెకి ఇష్టమైన ఆయన్నే మేము అంగీకారం చేసినాం. కాలు మొక్కిన వేలు మొక్కిన ఏదో అంజనీదాస్ ఏదో చేసినాం, సెట్ చేసినాం. ఆయనకి ఇచ్చి పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా మీదే. మరి ఎట్లా చేస్తారు? ఏంటి ఆవిడ ఇష్టం అంతా ఆవిడ మీద పెట్టాను, ఆవిడ ఎలా చేస్తారు? నువ్వు కాలు సంసారం ఒక్కటి చేస్తాడు, నువ్వు ఇంకా మిగతా అన్ని ఆమె చేస్తాడు. పిచ్చి మాటలు మాట్లాడతాను. మనం ఒక కొలికి వచ్చినప్పుడు ఇట్లా మాటలు మాట్లాడు. నేను ఏమంటున్నా, ఆమె ఇష్టంతో చేసిందా, నేనేమంటా ఆమె ఇష్టంతో చేసిందా లేకపోతే ఎట్లా చేసిందా అని పక్క పెట్టు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అదొక్కటి మాత్రమే చెప్పు అంటున్నావు. ఇవన్నీ వేస్ట్ మాట్లాడదు. ఆమె ఇష్టం మనకు సమస్య పరిష్కారం కోసం పరిష్కరించుకున్నాం. ఎట్లా చెప్పు, నీ ఇష్టం చెప్పు. 5 లక్షలు డిపాజిట్ చేసాం సార్, 5 లక్షలు ఇస్తాము, ఫీజు ఇస్తాం. అమ్మా నేను ఏమంటున్నా, నువ్వు 5 లక్షలు ఇస్తావా ఏమి ఇస్తావా ఆమెతో మాట్లాడు. ఆమె అంగీకారం అయితే నాకు ఏ అభ్యంతరం లేదు. ఆమె 3 లక్షలకు సాలన్నవి నాకేం అభ్యంతరం లేదు. ఇంకోటి చెప్తున్నా, నువ్వు విషయంలో ఈ పైసల విషయం పక్కన పెట్టు. పైసలు ₹1 ఎక్కువ తక్కువ చేసేద్దాం, కానీ ఇంకోసారి నువ్వు ఆమె ఫ్యామిలీలోకి ఎంట్రీ కావద్దు. నువ్వు చెల్లెలకి ట్రీట్ చేసుకోవాలి, అంతే. అర్థమైందా? ఇప్పటిదాకా అయిపోయింది, గతం గత. ఇప్పుడు ఆమె ఫ్యామిలీ ఆమె బతుకుతుంది, నీ లైఫ్తో నువ్వు ఫ్యామిలీ నువ్వు బతుకు. అర్థమైంది? నీకు స్పెషల్గా నీకు చెప్తున్నావు. ఫోన్ చేస్తుడు కానీ లేకుంటే నేను నీ పాత మోగని గలీజ్ చేస్తూ మాత్రం మంచిగా ఉండదు. నాకు గుర్తుకొస్తుంది అని గుండె కలిగి పాటలు మాడడం అంత. నువ్వు కూడా చెప్తున్నామా, నీకు అది ఉంటే కూడా ఏమున్నా కానీ వీడికేస్ ఎడిక్ట్. ఎందుకంటే నీ సంసారం నువ్వు కూడా ఆమె సంసారం ఆయన ఉంటావు. అర్థమైందా? ఇంకేమైనా చెప్పాలా మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కూడా చెప్తున్నామ్మా, ఇవన్నీ మర్చిపోయి అయిపోయింది. ఆ సిమ్ము తీసే ఫస్ట్. సిమ్ము కాదు, ఈ ఫోన్ పెద్ద ఏం కాదుగా. ఈ సిమ్ము ఫోన్ అన్నీ నీ దగ్గర పెట్టుకో. నువ్వే చేసావు కాబట్టి నీ దగ్గరికి వచ్చింది. మళ్ళీ సిమ్ము తీసేస్తావా, ఫోన్ పడేస్తావా, ఏం చేస్తావా నీ ఇష్టం. నీ భర్త కన్నా ఎక్కువేం కాదుగా. ఇంకోటమ్మా, నీకు 5 లక్షల కంపల్సరీ ఓకేగా. పార్సల్ మ్యాటర్ కదా, నరేష్ నా దగ్గరికి వస్తుంది కదా, నన్ను పెళ్లి చేసుకుంటాడు కదా, నాకు సంతోషం. నేనేం చెప్తున్నామ్మా, నీకు నేను వదిలేస్తున్న బాధ కంటే ఆయన వస్తున్న సంతోషం నీ ముఖంలో కనిపిస్తుంది. అర్థమైందా? నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఇక్కడ ఇలా భర్త ఈయన దగ్గరికి వస్తుంది, ఈమె కూడా హ్యాపీగా ఉంది. నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా? నాకే ప్రాబ్లం లేదు. ఇంకోటి మళ్ళీ కూడా అడుగుతున్నామా, 5 లక్షలు నీకు ఓకే కదా అమౌంట్? ఓకే అమ్మా. ఇక్కడ నువ్వు హ్యాపీ, అక్కడ నరేష్ హ్యాపీ, మీ ఇద్దరు కలిసి హ్యాపీ.
ఇప్పుడు మీ ఇద్దరు హ్యాపీ, కడుపులో ఉన్న బిడ్డ కూడా నా అల్లుడు కూడా హ్యాపీ. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆమె అమౌంట్ ఆమెకి ఇచ్చేసి మీరే దగ్గర పెళ్లి చేయాలి. సార్ పెళ్ళి అవన్నీ వద్దులే, బంధువులకు అందరికి తెలిసినా సిగ్గుపోతుంది. సరే ఓ పని చేయండి అమ్మా, డబ్బులు ఫిక్స్డ్ చేసిన కదా, అవి తీసుకొచ్చి 2 రోజులలో మీకు అప్పచెప్తా, మీకు ఇచ్చేయండి. సరే ఆ బాధ్యత మేము అంజనీ టీమ్ అమ్మ అందరం కలిసి తీసుకుంటాము. తీసుకొని నీ పెళ్లి మేము దగ్గర ఉండి చేస్తామమ్మా. సరే ఫస్ట్ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుందాం, ఆ పైసలు కూడా మీకు దేనికన్నా యూజ్ అవుతాయి. ఓకేనా, మీరు లైఫ్లో సెట్ అయిపోవచ్చు, మీది మీకు నడుస్తుంది. సరే సార్, సంతోషం. వెళ్ళండి. రాధా గారు, రాధా ఓమ్మా ఒక్కసారి నువ్వు వారి దగ్గరికి ఏమి వెళ్ళకు. ఏదైనా నేను నరేష్ దగ్గరికి తీసుకెళ్తా, ఏదంటే మనం సెట్ చేసుకుంటాను. నీకు హ్యాపీగా నువ్వు లీడ్ చేసుకోమ్మా. సరే నువ్వేం టెన్షన్ పడకు. దేవుడు అయ్యమ్మంది చేయనందుకు మంచి భర్తని ఇచ్చిననుకో, నీకు మంచి అన్నని కూడా ఇచ్చిన అదే. నీకు ఆయన నరేష్ వల్ల కూడా ఏమైనా ప్రాబ్లం వస్తుందో మాకు చెప్పు, మేమున్నాం. సరేనా, డైరెక్ట్ మనం ఇంటికి పోదాం. మీ ఇంటికి పోయినాక నీ బట్టలు గిట్టలు ఏమున్నా చదువుకో, నరేష్ దగ్గరికి వెళ్దాము. వెళ్ళి నీకు ఈ 2 డేస్లో వితిన్ 2 డేస్ మంచి రోజు చూసుకొని నీకు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ ప్లస్ గుల్లో మ్యారేజ్ 2 అయిపోతాయి. ఒకటే రోజు చేసేద్దాం. సరే, సంతోషం. చూసారుగా వ్యూవర్స్, ఒక ఫ్యామిలీకి ఎన్ని చిక్కుముళ్ళు పడ్డా చూసారుగా. ఒక్కొక్కటి తీయనికి అంజనీ కు తల పానం తోకొచ్చింది. ఎనీహౌ ఒక 2 ఫ్యామిలీని కలిపిన సంతృప్తి మాత్రం ఈ వీడియో ద్వారా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తున్నాం, పిల్లలు పుట్టలేదు అనగానే వాళ్ళ మీద లేనిపోని మాటలతో వాళ్ళు మనసు ఎంత చిన్న అంత చేస్తారు. ఒక మనిషి నాకు ఇప్పటి కూడా బాధ అనిపించే విషయం ఏంటంటే, ఆమె వాళ్ళ భర్తకు పెళ్లి చేస్తా అనే తాట ఆమెకు వచ్చిందంటే ఆమె ఎంత మనోవేదన గురై ఉండొచ్చు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అట్లాంటి మనోవేదన గురి చేసే విషయాలు ఎవ్వరు కూడా మాట్లాడకండి. మేము పదే రిక్వెస్ట్ చేస్తాం. మనం తినే ఫుడ్ వల్లనో దేని వల్లనో కానీ ఇవాళ రేపు అలాంటి చాలా సమస్యలు వస్తాయి. పిల్లలు పుట్టడానికి సమస్యలు చాలా ఉన్నాయి. కొందరు 4 ఏళ్ళకు పుడతారు, కొందరు 10 ఏళ్ళకు పుడతారు, కొందరు పుట్టకపోయినా పర్లేదు. పిల్లలు లేనందుకు దత్తకు తీసుకొని కూడా పెంచుకోవచ్చు. కానీ ఇట్లాంటి పిచ్చి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. దయచేసి చెప్తున్నా, తీసుకొని మీ సంసారాలు మీరే ఖరాబ్ చేసుకొని రోడ్డు పాలు మాత్రం కాకండి. దయచేసి హానబుల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్. అదే విధంగా మా కష్టాన్ని గుర్తించినట్లయితే మీరు లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని పట్టుమని కొట్టండి. వీలైతే ఈ వీడియోను ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి.